జెడ్డాలో నవంబర్ 24, 25న 2 రోజుల పాటు 2025 ఐపీఎల్ మెగా వేలం జరిగింది. మొత్తం 182 మంది క్రికెటర్లను ఫ్రాంచైజీలు కొనుగోలు చేశాయి. ఈ వేలంలో టీమిండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ అత్యధిక ధర పలికాడు. ఐపీఎల్ హిస్టరీలో ఖరీదైన ఆటగాడిగా రికార్డు క్రియేట్ చేశాడు. రిషబ్ పంత్ను లక్నో సూపర్ జెయింట్స్ ఏకంగా 27 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే పంత్ కోసం లక్నో సూపర్ జెయింట్స్ 27 కోట్లు బిడ్ చేసినప్పటికీ టేక్ హోమ్ శాలరీ అంత ఉండదు. ఐపీఎల్ వేలంలో వేసిన బిడ్, ప్లేయర్ కాంట్రాక్టు పీరియడ్కు సంబంధించిన మొత్తం శాలరీ. ఈ 27 కోట్ల నుంచి భారత ప్రభుత్వం దాదాపు 8.1 కోట్లను పన్నులుగా మినహాయిస్తోంది. డిడక్షన్స్ తర్వాత పంత్ ఏటా దాదాపు 18.9 కోట్లు అందుకోవచ్చు. ఇక 2025 ఐపీఎల్ లేదా ఏదైనా సీజన్లో పంత్కు గాయమైతే పూర్తి శాలరీ అందుకుంటాడు. అయితే టోర్నమెంటుకు ముందు గాయపడితే అతడికి మరొకరితో రీప్లేస్ చేసుకునే అధికారం లక్నో సూపర్ జెయింట్స్కి ఉంటుంది. ఒకవేళ టీమిండియాకు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు గాయపడిన భారత ఆటగాళ్లకు బీసీసీఐ ఇన్సూరెన్స్ పాలసీ పూర్తి ఐపీఎల్ శాలరీ అందుకునేలా సాయపడుతుంది. అయితే టోర్నీకి ముందు గాయపడిన విదేశీ ఆటగాళ్లకు ఐపీఎల్ నిబంధనల ప్రకారం ఈ పరిహారం అందదు.